దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీకందరూ కూడా ప్రభు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. చక్కని మరి ప్రార్థనలు చేశారు, అలాగే చక్కని గాత్రాలతో పాటలు పాడారు, మంచి స్వరాలతో, అలాగే మంచి స్వరాలతో ఆరాధన కూడా చేశారు. అది దేవునికే మహిమ కలుగునగాక. హల్లెలూయా. అలాగే చక్కని ఇన్స్ట్రుమెంట్స్, అలాగే ఇక సౌండ్ సిస్టమ్ మెయింటైన్ చేస్తున్న బిడ్డలు కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. సరి సమయంలో 129వ కీర్తనలో 1 నుంచి 8 వచనాలు ఉన్నాయి. ఇవి చాలా సందర్భాల్లో మనం ధ్యానిస్తూనే ఉన్నాం. ఈ 129వ కీర్తన యాత్రా కీర్తన. ఇజ్రాయేలు ఇట్లను, నా యవ్వన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగు చేసు వచ్చిరి. ఎవరిని బాధ పెట్టడము? ఇజ్రాయేల్ ప్రజల్ని బాధ పెట్టారట. ఎవరు పెట్టారు? ఎక్కడున్నారు? ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా బానిసత్వంలో ఐగుప్తు దేశంలో ఉన్నారు కాబట్టి ఐగుప్తు దేశంలో అధిక బాధలను అనుభవించారు. చాలా సందర్భాలలో, అనేక సందర్భాల్లో, ఎక్కువ సార్లు ఇజ్రాయేల్ ప్రజలు బాధ ఎక్కడ పడ్డారంటే ఐగుప్తు దేశంలోనే. ఐగుప్తు రాజు యొక్క, ఫరో యొక్క మరి కబంధస్తాల్లో నలిగిపోయారు. నలిగిపోయినప్పటికీ కూడా నా యవ్వన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేసి వచ్చిరి. ఎవరు? ఇజ్రాయేలు అంటే ఒక వ్యక్తిగా చెబుతున్నాడు. ఇజ్రాయేల్ ప్రజల్ని చెబుతూ అనేక సార్లు మేము బాధపడ్డాం, యవ్వన కాలము బాధపడ్డాం, అలాగే వృద్ధాప్యంలో బాధపడ్డాం, పిల్లలుగా ఉన్నప్పుడు కూడా బాధపడ్డాం అని అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. అంతే కదా, ఇజ్రాయెల్ ప్రజలను జయించగలిగారా? ఐగుప్తు ప్రజలు లేదా ఐగుప్తు సైన్యము, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి యొక్క రాజు అంటే ఇజ్రాయేలు ప్రజల్ని జయింపలేకపోయారు. కారణం దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప ఇజ్రాయేల్ ప్రజలకి ఉంది కాబట్టి ఆ రోజున వాళ్ళని ఆ యొక్క బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చినట్లుగా మరి నిర్గమకాండం అంతా కూడా రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. పొడుగుగా చేసిరి, యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. అంటే ఎంతగా బాధించినప్పటికీ దేవుడు ఏం చేశాడు? వాళ్ళని బయటికి తీసుకువచ్చాడు అన్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనకకు త్రిప్పబడుదురుగాక. సియోను పగవారన్నా, లేకపోతే ఇజ్రాయేల్ ప్రజలన్నా, లేదా పరలోకానికి వారసులైనటువంటి ప్రజలైనా ఒకటే. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురుగాక. అలాగే నేటి దినాల్లో కూడా మరి మన మీద ఎవరికైనా పగ ఉన్నట్లయితే ఎవరు సిగ్గుపడతారు చెప్పండి? ఎవరైతే మన మీద పగబట్టారో, ఎవరైతే మనల్ని నాశనం చేద్దారనుకున్నారో వాళ్ళు తప్పక సిగ్గుపడతారు. కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సిగ్గుపడము. అలనాడు ఇజ్రాయేల్ ప్రజల్ని సిగ్గుపరుస్తారనుకున్నారు, కానీ ఎవరైతే సిగ్గుపరుద్దారనుకున్నారో వాళ్ళే సిగ్గుపడ్డారు కదా. హామాను ఏం చేశాడు చెప్పండి? మొర్దెకైని చెప్పండి ఉరి తీద్దారని అనుకున్నాడు కదా. కానీ ఆ ఉరి కంబం మీద ఎవరెక్కారు? హామానే ఎక్కాడు. అది సిగ్గుపడడం అంటే కదా. చేత దేవుని యొక్క ప్రజలను ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అడ్డంకులు అవి కానీ కావు. ఒకవేళ తాత్కాలికంగా వారు జయాన్ని పొందుతారేమో కానీ పర్మనెంట్ విక్టరీ, పర్మనెంట్ జయము అన్నది ఎవరికి అంటే ప్రభువుని ఆరాధించేటువంటి బిడ్డలకైనటువంటి సత్యాన్ని ఇక్కడ మనం ఈ యొక్క మాటల ద్వారా మనము తెలుసుకుంటున్నాం. వారు ఎవరైతే సియోనికి వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే ఇజ్రాయేల్ ప్రజలకి వ్యతిరేకంగా ఉన్నారో, ఇంటి మీద పెరుగు గడ్డి వలె నుందురుగాక. ఇంటి మీద గడ్డి ఏం చేస్తుంది? చక్కగా ఏపుగా పెరుగుతుంది. ఎండగాయగానే ఎండిపోతుంది అనమాట. వారి జీవితాలు కూడా ఇజ్రాయేల్ ప్రజలు ఎవరైతే బాధ పెడుతున్నారో
దేవుని యొక్క ప్రజలను ఎవరైతే బాధ పెడుతున్నారో వారికి జీవితం కూడా ఆరోగ్యంగా ఎండిపోతుంది అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ చక్కగా రాయబడినటువంటి మాటల ద్వారా మనకి తెలుస్తుంది అన్నమాట. హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే పనలు కట్టువాడు తన వడినైనను దానితో నింపు కొనడు, దారిన పోవారు యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండునుగాక, యెహోవా నామమును మేము దీవించుచున్నాము అని అనకయుందురు. వాళ్ళు దీవిస్తామేంటి? ఎవరు దీవించాలి? మనల్ని దేవుడు దీవించాలి, ఇతరులు కాదు మనం దీవించేది కదా. చేత ఇక్కడ మాటలు చక్కగా ఈ యొక్క 129వ కీర్తన కూడా ఐగుప్తు సంబంధించి ఐగుప్తు దేశానికి, అలాగే అక్కడ ఉన్నటువంటి రాజు, అక్కడ ఉన్నటువంటి సైన్యానికి, ఇజ్రాయెల్ ప్రజలకి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని ఇక్కడ చక్కగా వర్ణిస్తూ రాశాడు. అంచేత దేవుని యొక్క ప్రజలను ఎవరు ఏమి చేయలేరు అన్నటువంటి సత్యం ఈ యొక్క 129వ కీర్తన ద్వారా తెలుస్తుంది అన్నమాట. దేవుని మీద ఆధారపడినటువంటి ప్రజలని ఎవరు ఏమి చేయలేరు. ఎందుకు? దేవుని యొక్క కృప వారిని ఎల్లప్పుడూ కాస్తూనే ఉంటుందన్నమాట. ఇవి ఈ యొక్క మాటలు. సరే, ఇంకొక చిన్న వర్తమానంలో మనం వెళ్దాం. అది మరి దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. మరి నీవెక్కడున్నావు? దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి అన్నటువంటి ఆన్సర్తో ప్రశ్న ఏంటంటే, నీవు ఎక్కడ ఉన్నావు? ఒకవేళ దేవుని యొక్క సన్నిధానంలో ఉంటే, దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉంటే ఏ రకంగా మనము ఆశీర్వదించబడతాము, ఏ రకంగా దీవించబడతాము అన్నటువంటి కొన్ని మాటలు తక్కువ మాటలతో మనం ధ్యానిస్తూ మనం ముగించుకుందాం. ఈ యొక్క చూడండి, 1 సమూయేలు 18వ అధ్యాయం 10వ అధ్యాయం 1 సమూయేలు 10వ అధ్యాయము 18వ వచనం. మైకున్న వాళ్ళు చదవండి అమ్మా. 18వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలీయులైన మిమ్మును ఐగుప్తు దేశంలో నుండి రప్పించి ఐగుప్తీయుల వశములో నుండి మిమ్ములను బాధపెట్టిన జనములన్నిటి వశములో నుండి విడిపించి తిని. చాలమ్మా, విడిపించి తిని. ఇక్కడ ఇజ్రాయేలీయులైన మిమ్మును ఐగుప్తు దేశంలో నుండి రప్పించి, ఎక్కడి నుంచి రప్పించాడంటే దేవుడు మనల్ని, మనం కూడా ఇజ్రాయేల్ ప్రజలమే. అలనాడు ఆ ఇజ్రాయేల్ ప్రజలే, ఈనాడు కూడా మనము అయి ఉన్నామన్నమాట. ఎందుకంటే అబ్రాహాము సంతానం కదా, మనం కూడా అబ్రాహాము సంతానమే, అక్కడి నుంచి అలాగా వచ్చి ఉన్నది కాబట్టి మనము కూడా ఆ సంతానమే. అలనాడు ఐగుప్తు బానిసత్వం నుంచి, ఐగుప్తు అంటే బాధ, ఐగుప్తు దేశంలో నివసించడం అంటేనే బాధాకరమైనటువంటి ప్రాంతమని ఇజ్రాయెల్ ప్రజలకు. ఎందుకు? ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు సంతోషంగా ఉన్నారా? సమాధానంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారంటే ఏ ఒక్క నిమిషము కూడా సంతోషము లేదు, వారిలో ఆనందం లేదు. మరి ఏముంది? అంతా కూడా కష్టమే. ఐగుప్తు బ్రతుకంతా ఇజ్రాయెల్ ప్రజలది కష్టము, బాధ, హింస, రోజు బానిసత్వ బతుకులే. అంచేత ఇక్కడ రాయబడినటువంటి మాటలు, యెహోవా ఇలాగున సెలవిస్తున్నాడు, నేను ఇజ్రాయేలీయులైన మిమ్మల్ని ఐగుప్తు దేశము నుండి రప్పించి. ఐగుప్తు ఏంటంట? ఐగుప్తు బానిసత్వానికి సూచన అన్నమాట. మనకి ఐగుప్తు దేశము బానిసత్వానికి సూచన. అలనాడు కూడా ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఎక్కడున్నారు? ఐగుప్తు దేశం ఉన్నారు. వారు ఏమి అనుభవించారు అంటే బానిసత్వ బ్రతుకుని అనుభవించారు అన్నమాట. అంచేత ఐగుప్తు అనగానే కష్టానికి మరి సాదృశ్యంగా మనము చెప్పవచ్చు అనమాట. అంచేత మరి అటువంటి బానిసత్వం నుంచి దేవుడు ఏం చేశాడు? ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించాడు అనమాట. అక్కడ రాయబడిన మాటల్లో మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి 19వ వచనంలో కింద 19వ వచనంతో చదవండి. అయినను మీ దుర్దశలన్నింటినీ ఉపద్రవములన్నింటినీ పోగొట్టి
మిమ్మల్ని రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకరి రాజుగా నియమింపమని ఆయనను అడిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావలెను. ఎక్కడుండాలంట? యెహోవా సన్నిధిని హాజరు కావలెను. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు చెప్తున్నారు. సమూయేలు చెప్తున్నటువంటి మాటలు అన్నమాట ఇజ్రాయెల్ ప్రజలు. ఎందుకు చెప్పండి? ఇజ్రాయెల్ ప్రజలు అప్పటి వరకు ఎవరున్నారు? న్యాయాధిపతిగా సమూయేలు ఉన్నాడు. సమూయేలుకి వృద్ధాప్యం వచ్చింది. వచ్చిన తర్వాత మరి సమూయేలు ఏం చేశాడంటే తన కుమారుల్ని న్యాయాధిపతులుగా చేశాడు. చూడండి 8వ అధ్యాయం 1 సమూయేలు 8వ అధ్యాయం 1 సమూయేలు 8వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. సమూయేలు కూడా ప్రవక్తగా ఉంటూ న్యాయాధిపతిగా కూడా ఉంటూ న్యాయాలు తీర్చుతూ ఉండేవాడు. సమూయేలు కూడా న్యాయాధిపతి. చూడండి ఆ మాట 7వ అధ్యాయములో 6వ వచనం. వారి మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చుచు వచ్చెను. ఆ యొక్క ఉద్యోగం ఎవరికి ఇచ్చాడు? మళ్ళా తన కుమారులైనటువంటి యోవేలుకి, తర్వాత రెండో వాడు అబియాకి ఇచ్చాడు అన్నమాట. ఇచ్చిన తర్వాత కుమారులు సరిగా ప్రవర్తించలేదు. వీళ్ళేమో లంచగొడ్లు అయిపోయారు. సమూయేలు యొక్క కుమారులు లంచగొడ్లు అయిపోయారు. చూడు 3వ వచనం. వీరు బేర్షాబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక, సమూయేలు యొక్క ప్రవర్తన అనుసరించలేదు కుమారులు. ధనాపేక్షులై ఏంటట? ఎవరు? ప్రవక్త లేదా న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు యొక్క కుమారులు ఎలాగున్నారు? ధనాపేక్ష, లంచములు పుచ్చుకుని న్యాయమును తిప్పివేయగా ఇజ్రాయేలీయులు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, సిద్ధగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గల వారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు ఈ యొక్క సమూయేలు దగ్గర వచ్చి అటువంటి మాటలు మాట్లాడారో మరి సమూయేలు కూడా బాధ కలిగిందంట. ఒక రకంగా బాధ కలగకూడదు. ఎందుకు? వృద్ధాప్యంలో ఉన్నాడు సమూయేలు. కొన్ని కుమారులు ఇద్దరికి న్యాయం తీర్చమని అధికారాన్ని ఇచ్చాడు. మరి తీర్చమన్నప్పుడు ఏం చేయాలి? చక్కని ప్రవక్త కుమారులు ఏం చేయాలి? ప్రవక్తలాగే చక్కని న్యాయాధిపతి లాగా ఉన్నటువంటి సమూయేలు లాగే న్యాయం తీర్చాలి. వీరు ధనాపేక్ష గలవారై న్యాయం త్రిప్పివేస్తూ లంచములు తీసుకుంటూ మరి ఇలాగున్నప్పుడు ప్రజలు ఏం చేశారట? ఈ యొక్క సమూయేలు దగ్గరకు వచ్చి, నువ్వు వృద్ధుడైపోతున్నావు కాబట్టి మాకు ఒక రాజు కావాలి. ఈ మాట సమూయేలుకి ఎలా ఉందంట? బాధ కలిగించిందని. చూడండి, మాకు న్యాయము తీర్చుడికే రాజును నియమింపమని 8వ అధ్యాయము 1 సమూయేలు 8వ అధ్యాయము 6వ వచనం. మాకు న్యాయము తీర్చుడికే రాజును నియమింపమని వారు అదిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండేను. ఎలా ఉందట? ప్రతికూలం అంటే అర్థం ఏంటి? ఇష్టముగా ఉందా? ఇష్టం లేదా? ఇష్టము లేదు. అనుకూలము ఉందంటే ఇష్టం, ప్రతికూలం ఉందంటే ఇష్టం లేదు. ఎందుకు? కుమారులనే పనిచేయరని ఇజ్రాయెల్ ప్రజలు అంటుంటే మరి తండ్రిగా బాధ అనిపించింది అనమాట. ఒక రకంగా సమూయేలుకి బాధ అనిపించకూడదు. ఎందుకు? కుమారులు మంచోళ్ళు అనుకోండి, ఒకవేళ మీ కుమారులు మాకు ఇష్టం లేదంటే అప్పుడు బాధపడాలి. కానీ వాళ్ళ పైన ఏం రాయబడింది? వారి ధనాపేక్ష
తర్వాత లంచాలు తీసుకున్నారు. మరి అటువంటి న్యాయాధిపతులు ఎందుకు? అటువంటి వారు ఉండకూడదనమాట. అంచేత ఇజ్రాయెల్ ప్రజలు సమూయేలు దగ్గరికి వచ్చి మాకు ఒక రాజు కావాలన్నారు. రాజు కావాలంటే అప్పుడు కింద రాయబడినటువంటి మాటలు అనమాట. అప్పుడు యెహోవా సన్నిధికి మీరు అందరూ కూడా రండి అన్నటువంటి మాట అక్కడ కనపడుతుంది అనమాట. 19వ వచనంలో చివరిని ఏం కనపడుతుంది చూడండి. 10వ అధ్యాయము 19వ వచనంలో చివరిని, మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావలెను. అంచేత దేవుని యొక్క సన్నిధి చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్నమాట. ఈ ఐగుప్తుల యొక్క బానిసత్వము నుంచి మరి కాపాడిన వారు ఎవరైనా ఉన్నారంటే అది వారు ఆరాధించేటువంటి దేవుడే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంచేత మరి దేవుని యొక్క సన్నిధికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే బానిసత్వ బ్రతుకులు ఈ రోజున కూడా చాలా కుటుంబాలు ఏదో రకమైనటువంటి బానిసత్వం, ఏదో రకమైన బానిసత్వం, అది ఏదైనా మనం చెప్పొచ్చు. బానిసత్వం అంటే జనరల్గా మనం చెప్పేది ఏంటంటే మనల్ని హింసించేవారు ఎవరైనా హింసిస్తుంటే వాళ్ళ చేతి కింద మనం ఉంటే మనం బానిసలం. ఎందుకైతే బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించినటువంటి సమయాల్లో మన పరిస్థితి ఏంటి? మనము బానిసలము. అంటే వారు కింద వారు మనల్ని పరిపాలించేవారు అనమాట. పరిపాలిస్తే పర్వాలేదు, విపరీతమైనటువంటి బాధలు పెట్టేవారు అనమాట, విపరీతంగా హింసించేవారు అనమాట. అటువంటి బానిసత్వం నుంచి మనల్ని మరి నాయకులు, మంచి స్వాతంత్ర సమర యోధులు పోరాడి మనల్ని విడుదల చేశారన్నమాట. అలాగే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు కూడా బానిసత్వం నుంచి విడుదల, మోషే నాయకత్వంలో విడుదల పొందారన్నమాట. పొందిన తర్వాత అరణ్యములో మరి చాలా సంవత్సరాలు ఉండి మరి దేవుని మీద తిరగబడ్డారు. తిరగబడిన తర్వాత మళ్ళా మొత్తం మీద బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే రాయబడినటువంటి మాటల్లో ఐగుప్తు బానిసత్వం నుంచి ఏ రకంగా విడుదలయ్యారో మళ్ళీ ఇక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట. అంచేత ఈ బానిసత్వ బతుకుల నుంచి విడుదల చేసినటువంటి గొప్ప దేవుడు మనకి ఉన్నాడు అనమాట. అంచేత దేవుని యొక్క సన్నిధి ఏంటంటే ప్రతి బంధకము నుంచి మనల్ని విడుదల చేయడం. అదే బంధకమైనా సరే, అది పాప బంధకమైనా లేదా అనారోగ్య సమస్య అయినా, ఏ సమస్య అయినా ఆ సమస్య నుంచి విడుదల చేసేటువంటి సన్నిధి ఎక్కడ ఉన్నదంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందిరము. దాంట్లో అనుమానమే లేదు. ఒకసారి స్తోత్రం చెప్పండి నమ్మిన వాళ్ళందరూ కూడా. హల్లెలూయా. అంచేత దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క సన్నిధికి అంత ప్రాముఖ్యత ఉన్నదన్నమాట. మందిరములో చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, జవాబు ఇస్తాడు. మీ హృదయమే దేవుని యొక్క ఆలయము అని మీకు తెలియదా అంటాడు ప్రభు కదా. అంచేత దేవుని యొక్క మందిరం, దీన్ని పరిశుభ్రంగా పరిశుద్ధతగా ఉంచుకోవాలి. మీ హృదయాలు ఎలా ఉండాలి? పరిశుద్ధతగా ఉండాలి. ఉన్న తర్వాత మీరు ప్రార్థన చేస్తే, మీ పరిశుద్ధమైనటువంటి హృదయంతో ప్రార్థన చేస్తే తప్పక దేవుడు ఆలకిస్తాడు. అలనాడు కూడా బాధలు ఉన్నప్పుడు ఎంతో మరి స్పష్టముగా పవిత్రతగా దేవుడిని ఆరాధించేవారు. చక్కగా దేవుడు వారితో మాట్లాడుతూ వారి యొక్క సమస్యలన్నీ కూడా తీర్చేవాడు. మళ్ళీ పాత పద్ధతిలోనే వెళ్ళేవారు. మళ్ళా దేవుని కోపం వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళందరూ కూడా కష్టాలు వచ్చినప్పుడు ఏం చేసేవారు? దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చేవారు అనమాట. మళ్ళా కష్టాలు, దేవుడు ప్రేమామయుడు కాబట్టి, కృపామయుడు కాబట్టి వారికి ప్రార్థన ఆలకించి వారిని విడుదల చేస్తూ ఉండేవారు. అనేక సందర్భాలు ఆ రకంగా జరిగిన సంఘటనలు కూడా మనము చూస్తూ ఉంటాం. అంచేత యెహోషువ ఏమన్నాడు? నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. మీరు ఏ దేవతల్ని మీరు ఆరాధించుకుంటారో నాకు తెలియదు, కానీ నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము అన్నటువంటి మాట కూడా. అంచేత మనము దేవుని మీదే పూర్తిగా ఆధారపడాలి. దేవుని నుంచే ఏదైనా మనము మరి చక్కని ఆశీర్వాదాలు పొందుకునేటువంటి బిడ్డలుగా మనము ఉండాలన్నమాట. హల్లెలూయా. అంచేత ఇటువంటి మాటలు చూడండి ఒకసారి. లోకాసు వార్త 1వ అధ్యాయం లో 75 నుంచి మనం చూస్తే
75, 76 వచనాలు. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. ఆ, తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని ఇక్కడ చూడండి చక్కగా, తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనం ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేసేను. ఇది ప్రభు గురించి చెప్పినటువంటి మాటలు అన్నమాట. తర్వాత దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన తన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకు మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన భయము లేని వారమై. ఎప్పుడు? మన జీవిత కాలమంతయు భయం ఉండదట మనకి. ఒకసారి స్తోత్రం చెప్పండి. కానీ మనం దినదినము భయపడుతూ ఉంటాం. కారణము అంటే దేవుని మీద పూర్తి విశ్వాసము లేక, దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క మాటల మీద మనము మరి ఆ పూర్తి విశ్వాసం లేక తెలియక ఇక్కడ జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ మనకి కలుగజేస్తాను. మనం రక్షణ పొందుకున్నాం. ఎందుకు? జీవితకాలం అంతా మనం ఏ భయము లేకుండా ఉన్నంత కాలము మనం బ్రతకడానికి అంత చక్కని అవకాశాన్ని దేవుడిచ్చాడు. అదే తన ఏక కుమారుడైనటువంటి క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు అనేటువంటి సత్యం ఇక్కడ మనకి రాస్తున్నాడు. తర్వాత మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణఛాయల్లోను కూర్చుంటూ వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేత ప్రభు గురించి అంతా కూడా ఇక్కడ రాయబడినటువంటి మాటలు అన్నమాట. అయితే ఇక్కడ మనం చూస్తే ఏమంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాడు కదా యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను గురించి చెబుతూ తర్వాత ప్రభు గురించి కూడా ఇక్కడ చెప్తున్నట్టు మాటలు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇక్కడ పైన మనం చూస్తే ఇంకా చూడండి ఒకసారి అక్కడ ఈ మాటలన్నీ కూడా, మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవశించాను. జకర్యా చెప్తున్నటువంటి మాటలు అన్నమాట. అయితే ఫైనల్గా మనం ప్రతి బంధకము నుంచి దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు అనే సత్యం ఇక్కడ రాయబడింది అన్నమాట. పాత నిబంధన గ్రంథంలో రాయబడిన మాటలు ఇక్కడ మన ప్రభువు మన ప్రతి బంధకము నుంచి, ప్రతి సంఖ్యల నుంచి, ఇక్కడ ప్రతి బానిసత్వం నుంచి మనల్ని విడుదల చేస్తాడు అనేటువంటి సత్యం ఇక్కడ రాయబడినటువంటి మాటల ద్వారా మనకి తెలుస్తుంది అన్నమాట. ఇది మొదటి మాట. రెండవ మాట అక్కడ మళ్ళీ ఒకసారి వెనక్కి వస్తే 1 సమూయేలు 10వ అధ్యాయములో రాయబడిన మాట. చూడండి, ఐగుప్తు దేశంలో నుండి రప్పించి ఐగుప్తీయుల వశంలో నుండి మిమ్మును బాధ పెట్టిన జనములన్నిటి వశంలో నుండి బాధల నుంచి బాగు చేసేటి దేవుడు, బాధల నుంచి విడుదల చేసేటువంటి దేవుడు. మొదటి మాట బానిసత్వం నుంచి విడుదల చేసే దేవుడు. ఎప్పుడైతే మన మందిరంలో ఉంటామో మన ప్రతి బాధ, ప్రతి బానిసత్వపు సంఖ్యల నుంచి ఆయన మనల్ని విడుదల చేస్తాడు. రెండవ మాట, ప్రతి బాధల నుంచి అయినా ఏం చేస్తాడట? విడుదల చేస్తాడు. ఎప్పుడు మనము దేవుని యొక్క సన్నిధానంలో
ఉంటే. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏమండి, ఏదో బాధ, ఏదో సమస్య లేకుండా లేము, కానీ దేవుని యొక్క సన్నిధానంలో ఉంటే ప్రతి బాధ నుంచి ఆయన ఏం చేస్తాడు? ఆయన విడుదల చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. దీన్ని బట్టి చూడండి, రోమిలకు రాసిన పత్రిక, రోమియోలకు రాసిన పత్రిక, అపోస్తలుల పౌలు రోమా సంఘానికి రాస్తూ 6వ అధ్యాయం 23 చాలా సందర్భాల్లో మనం చదువుతుంటాం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఏటట? పాపం వలన వచ్చే జీతము మరణము. అంటే మరణం అనేటువంటి బంధకం మనకి ఉంది. మరణం అనేటువంటి బంధకం. మీరు అనుకోవచ్చు, మరణం అందరికీ ఉంటుంది కదా అంటే, ఇక్కడ మరణము సెపరేట్, ఇక్కడ మరణము సెపరేట్. ఈ మరణము ఇది మొదటి మరణం, ఇది రెండవ మరణం. మొదటి మరణము అందరికీ వస్తుందన్నమాట, దాంట్లో అనుమానమే లేదు. రెండవ మరణం అది నరకం అనేటువంటి మరణం అన్నమాట. రెండవ మరణం దేనికి సాదృశ్యం? దేంతో పోల్చవచ్చు మనం? నరకానికి సాదృశ్యంగా మనం చెప్పవచ్చు అనమాట. దీంట్లో ఇంకా పడితే ఇంకా అంతే. మొదటి మరణం అందరికి వస్తుంది, కానీ రెండవ మరణము మనకి లేనే లేదు. మనకే ఉంది? నిత్య జీవం ఉంది. ఒకసారి స్తోత్రం చెప్పండి. నిత్య జీవం ఉంది. ఎందుకు? ఎప్పుడైతే మనం ప్రభుని నమ్మామో, విశ్వసించామో, ప్రభువుకి బిడ్డగా మారిపోయామో, మనము రెండవ మరణానికి, ఆ నరకానికి వెళ్ళడానికి మనకి అవకాశమే లేదు. ఎందుకు అంటే మనము క్షమించబడిన వారము, పాపరహితులము, పరిశుద్ధులుగా మారిన వాళ్ళం కాబట్టి మనకి నరకం అనేటువంటి మరణము లేదు. అంచేత ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏలయనగా పాపము వలన వచ్చే జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తునందు నిత్య జీవము. ఇప్పుడు చెప్పండి, మొదటిది ఏం చెప్తున్నాడు? ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము అంటే దాని యొక్క ఫలితము. జీతం అంటే ఇక్కడ పాపం వల్ల వచ్చిన ఫలితం ఏంటంటే మరణం. ఆ మరణం ఏంటంటే నరకం. అయితే మనల్ని ఆరాధించేటువంటి దేవుడు, మన ప్రమామైనటువంటి క్రీస్తు, ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని ఆయన కృపావరము, ఆయన ప్రేమ ఎటువంటిదంటే నిత్య జీవము. మన ఆత్మ మరణించిన తర్వాత నిత్య జీవములో ఉంటుంది, పరలోకంలో ఉంటుంది, చక్కగా పరిశుద్ధుల మధ్య ఉంటుంది, చక్కగా సమాధానం కలిగి ఉంటుంది, చక్కగా మరి సంతోషంగా ఉంటుంది. తర్వాత ఆనందించేటువంటి గుంపులో మనము ఉంటాం. ఇప్పుడు చెప్పండి, దేవుని యొక్క సన్నిధి ఎందుకు ఉపయోగపడుతుంది మనకి? చక్కని చెప్పండి, ప్రతి బాధ నుంచి మనల్ని విడుదల చేసి, ప్రతి బంధకం నుంచి మనం విడుదల చేసి ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తుంది దేవుని యొక్క సన్నిధి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి లూకాసు వార్తలో మనం చూస్తుంటాం, ధ్యానిస్తుంటాం. 16వ అధ్యాయంలో 23వ వచనం చదవండి ఒకసారి. 23 అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూసి తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము. చాలా ఏమంటున్నాడు ఇక్కడ? బాధపడిపోతూ ఉన్నాడు. ఎవరు? లాజరు కాదు, సరి చెప్పండి. ఎవరు? ధనవంతుడు బాధపడిపోతున్నాడు. ఎక్కడ? నరకంలో బాధపడిపోతున్నాడు కదా. అదే ఈ యొక్క లాజరు దరిద్రుడు అని రాయబడింది. లాజరు ఈయన ఎక్కడున్నాడు? అబ్రహాము గారి యొక్క రొమ్మున ఆనుకొని ఉన్నాడట. అంటే సంతోషంగా దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నాడు అనేటువంటి సత్యం అక్కడ మనం తెలుసుకోవాలి. అబ్రహాము రొమ్మున ఆనుకోవడం అర్థం ఏంటంటే దేవుని యొక్క సన్నిధానంలో ఆయన ఉన్నాడు.
అంత సంతోషంగా ఉన్నాడు, సమాధానంగా ఉన్నాడు అనేటువంటి మాట మనము అక్కడ చూస్తున్నాం అనమాట. బాధపడేవాడు ఎవరు? ధనవంతుడు. ఎందుకు బాధపడుతున్నాడు చెప్పండి? ధనవంతుడు సుఖంగా ఉండడానికి వీలు లేదా? మరణించిన తర్వాత పరలోకంలో ఉండడానికి వీలు లేదా అంటే ఇంకా పైన రాయబడిన మాటలు ప్రభు చెప్తున్నాడు, ధనవంతుడు తన యొక్క జీవిత కాలంలో అంట సుఖాన్ని అనుభవించాడట. ఏం అనుభవించాడు? సుఖాన్ని అనుభవించాడు. అంటే దేవుని సన్నిధానంలో ఎప్పుడూ కనబడలేదు, దేవునితో సంబంధాన్ని కలిగి లేడు. వాడి సంబంధం అంతా కూడా డబ్బు. చెప్పండి, డబ్బు డబ్బు అంతే. తర్వాత పోయాడు. పోయిన తర్వాత ఎక్కడున్నాడు ఇప్పుడు? చెప్పండి, నరకంలో ఉన్నాడు అన్నమాట. బాధపడిపోతున్నాడు, దాహం వేస్తున్నాడు, ఆత్మకి దాహం వేస్తూ పిలుస్తున్నాడు అన్నమాట. అబ్రామా, అదిగో నీ రొమ్మున ఆనుకున్నటువంటి ఆ యొక్క లాజర్ను పంపి తన వేలుకొనతో నీటిలో ముంచి ఆ నీటి యొక్క నా నోట్లో వేస్తే నేను దాహం తీర్చుకుంటాను, నేను బతుకుతాను అన్నాడు. బతుకంటే అక్కడ సమాధానం ఏంటంటే, ఇక్కడున్న వాళ్ళు అక్కడికి రారు, అక్కడున్న వాళ్ళు ఇక్కడికి రారు, అంతే. బాధ భరించవలసిందే, అలా సావలసిందే అని చెప్తున్నప్పుడు బుద్ధి వచ్చింది. అయితే ఓ పని చేయండి అన్నాడు. చూడండి, అంటే కథ మారాడు. నేను పడేటువంటి బాధ నా వెనకాల నా సహోదరులు ఉన్నారు, వాళ్ళు పడకూడదు. 5 ఉన్నారు, వాళ్ళని మరి నిన్ను నమ్మడానికి, నిన్ను విశ్వసించడానికి, దేవుడిని నమ్మడానికి ఒక్కను పంపంటే అక్కడ రాయబడిన మాట్లాడంటే దేవుడు చెప్పిన మాట్లాడంటే, అబ్రాహాము గారు చెప్పిన మాట్లాడంటే ఏమండి, ఒకవేళ మోషే ప్రవక్త ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు, ఒకవేళ వాళ్ళు చెప్పినా నమ్మరు. ఒకవేళ నేను ఇక్కడి నుంచి, ఆయన ఏమన్నాడో తెలుసా? అక్కడ ధనవంతుడు, ఇక్కడ ఉన్న వాళ్ళని పంపితే మా వాళ్ళు నమ్ముతారు అంటున్నాడు. ఎక్కడున్న వాళ్ళు? ఆ పరలోకములో సంతోషంగా ఉన్న వాళ్ళలో ఒక్కడిని పంపితేనంట ఇటు సహోదరులు నమ్ముతారట. అంతే కదా, జనరల్గా ఎవరైనా పూర్తి ఎవిడెన్స్ ఉంటే కదా నమ్ముతారు. పూర్తి ఎవిడెన్స్ ఉండాలి. ఆ స్వర్గంలోంచి అంటే ఒకరిని పంపితే మా వాళ్ళు చాలా బాధపడతారు, మరి తర్వాత ఇక్కడికి కానీ వస్తే వాళ్ళు నాజాతే అంచేత ఒక్కడిని పంపించి కౌరు పంపించు, వాళ్ళు రక్షించబడతారంటే అక్కడ రాయబడిన మాటల్లో వాళ్ళు నమ్మరు. ప్రభు నమ్మరు. చెప్పండి, ప్రభువే స్వయాన తండ్రే తన కుమారుడు వంటి దేవుని కుమారుడిని ప్రభువుని ఈ లోకాన్ని పంపిస్తే నమ్మరా? నమ్మలేదు. ఆయన్ని సిలువకు అప్పగించారు. ఆయనతో ఉన్న వారే, ఆయన చూసిన వారే, ఇంకా పాత ధర్మశాస్త్రాన్ని పట్టుకుని, ఆయన మోసే ధర్మశాస్త్రాన్ని పట్టుకుని మోసే ధర్మశాస్త్రాన్ని విమర్శిస్తున్నాడు, దాన్ని ఏమో దూషిస్తున్నాడు అనేటువంటి దొంగ సాక్ష్యాలు పుట్టించి ప్రభువుని సిలువ వేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనలో ఏ దోషం లేదండి, ఏ దోషము లేదు. ఎందుకు సిలువ వేయించారు? అసూయ, ద్వేషం. ప్రభు పూర్తి వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. సమాజ మందిరాలు ఖాళీ అయిపోతున్నాయి, పెద్దల పని ఖాళీ, సమాజ మందిర అధికారులు ఖాళీ, పరిచయాలు ఖాళీ, తర్వాత శాస్త్రులు ఖాళీ, అంతా ఖాళీ అయిపోతుంది. ఎలా ఉంటే లాభం లేదు, చంపేయాలి అంటే ఉద్దేశంతో ఏం చేశారు? ప్రభువుని అసూయ చేత దొంగ సాక్ష్యాలతో పెట్టి చంపించేశారు అన్నమాట. అయితే ఇక్కడ ఒకవేళ మేము పంపినా వాళ్ళు నమ్మరు అని అక్కడ చెప్పేసి అక్కడికి క్లోజ్ చేస్తారు ప్రభువారు కదా. అంచేత ఈ రోజున ఎటువంటి బంధకాల నుంచి అయినా మనం విడుదల పొందాలి అంటే ప్రభు యొక్క సన్నిధానంలో మనము ఉండాలన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంచేత బానిసత్వ బతుకు నుంచి మనం బయటికి రావాలన్నా, అంటే బానిసత్వ బతుకు అంటే అలనాడైతే బ్రిటిష్ వారు, ఈనాడు అనేక వ్యసనాలు. మీకు ఎవరు లేరు కానీ దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. కొంతమంది పురుషుల్లో రకరకాల బానిసత్వ బతుకులు, బానిసత్వం ఏమండి, త్రాగుడికి బానిసత్వం, డ్రగ్స్కి బానిసత్వం, గంజాయికి బానిసత్వం, దొంగతనాలకి బానిసత్వం కదా. ఇలా అనేక రకాల సమస్యలతో వారి బానిసత్వ బతుకుతున్నారు అన్నమాట, నిజ దేవుని తెలుసుకోకుండా. మరి అటువంటి సందర్భంలో అటువంటి మరి అన్నిటి నుంచి వ్యాధులు, బాధలు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ కూడా ఒక్కొక్క బంధకం.
ఆ బంధకాల నుంచి విడుదల చేయడానికి మన దేవుని యొక్క సన్నిధానం ఉంటే తప్పక వాటి నుంచి విడుదల పొందుతాం. అలాగే బాధల నుంచి కూడా మనము విడుదల పొందుతాం అన్నమాట. మూడో మాట మనం చూసినట్లయితే మరి ఈ 10వ అధ్యాయంలోనే చూసినట్లయితే బాధ పెట్టిన జనములంటిని వశంలో నుండి విడిపించి తిని అయినను మీ దుర్దశలన్నింటినీ ఉపద్రవములన్నింటినీ పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకరిని రాజుగా నియమమని ఆయన అడిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబంలో చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావలెను. ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన ఐగుప్తీయుల వశంలో నుండి మిమ్మల్ని బాధ పెట్టిన జనములన్నింటిల వశంలో నుండి విడిపించి తిని. అంతేకాదండి, దేవుని యొక్క సన్నిధి ఇంకా మనం చెప్పాలంటే శాపముల నుంచి కూడా విడుదల, శాపముల నుంచి కూడా విడుదల. శాపాలు చాలా ఉంటుంటాయి కదా, రకరకాల శాపాలు తగులుతుంటాయి. ఎందుకు వస్తుంటాయి శాపాలు చెప్పండి ఎవరికైనా? దేవుని యొక్క మాట మనం విననప్పుడు. దేవుని యొక్క మాట వింటే చెప్పండి, దేవునికి మాట వింటే ఆశీర్వాదము, దేవునికి మాట వినకపోతే శాపాలు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండము మనం ముగించుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని నీ ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చాలా అక్కడ ఏంటంటే దేవుని యొక్క మాట వింటే ఆశీర్వాదము అనేటువంటి మాట. అంటే దేవునికి మాట ఎప్పుడు వింటావు? దేవునికి మాట వింటే కదా. వినాలంటే ఎక్కడ ఉండాలి మీరు? దేవునికి మాట వినాలంటే ఎక్కడ ఉండాలి మీరు? దేవుని యొక్క సన్నిధానంలో మీరు ఉండాలి. ఉంటే తప్పక ఆయన ఏం చేస్తాడట? ఆశీర్వాదం అండి. ఓకే, వినకపోతే చూడండి 15వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల నీ దేవుడైన యెహోవా మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఈ శాపములన్నీ నీకు సంభవించు. శాపములు అంచేత శాపములు మనకు తగలకుండా ఉండాలంటే మనం ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క సన్నిధానంలో ఉండాలి. అంటే ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుని యొక్క సన్నిధి. బానిసత్వ బ్రతుకు నుంచి మనం విడుదల పొందాలంటే దేవుని యొక్క సన్నిధే. తర్వాత సమస్యల నుంచి, బాధల నుంచి మనం విడుదల పొందాలి అన్నా దేవుని యొక్క సన్నిధే. అంచేత మరి దేవుని యొక్క సన్నిధానంలో ఉంటామా? ఇప్పుడు చెప్పండి, నువ్వెక్కడ? దేవుని యొక్క సన్నిధా, దేవుని యొక్క సన్నిధి నుంచి బయట అన్నది ఒకసారి ఆలోచన చేయండి. అంశం ఏంటి మనం మాట్లాడుకున్నది? నీవు ఎక్కడ? దేవుని యొక్క సన్నిధానంలో ఉంటావా, లేకపోతే దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి బయట ఉంటావా? ఒకసారి ఆలోచన చేద్దాం. మనందరం కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఉందాం. బానిసత్వ బతుల నుంచి దేవుడు మనల్ని విడుదల చేశాడు, బాధల నుంచి విడుదల చేశాడు. అంతేకాదు ప్రతి శాపం నుంచి కూడా ఆయన విడుదల చేస్తాడు. అటువంటి గొప్ప కృప మీకు అందరికీ కలగాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థన.